స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మా తండ్రి మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డికి పాత్రికేయులకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. సమాజంలో పాత్రికేయ రంగంలో ఎంతో ముఖ్యమైన పాత్ర అని, ఒక వ్యక్తిని వ్యవస్థని విజయవంతం కావాలన్న వ్యక్తి ఉన్నంతకు ముందుకు తీసుకెళ్లాలని మీ పాత్ర ఎంతో కీలకమని, అటువంటి జర్నలిస్టుల ఒత్తిడిని పక్కన పెట్టి క్రీడల్లో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఫ్రెండ్లీ రిపోర్టర్స్ టెన్నిస్ బాల్ వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ షబ్బర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ఫైనల్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, పట్టణ గ్రామీణ సిఐలు శ్రీనివాసులు, మధుసూదన్ రావు, పట్టణ ఎస్ఐలు నాయక్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ, టెన్నిస్ బాల్తో వాలీబాల్ ఆట ఎంతో సులభం కాదని, బాల్ చిన్నది అయినప్పటికీ గురితో ఆడాల్సిన ఆట అన్నారు. నీతివంతమైన కూడుకున్న పాత్రికేయ రంగంలో మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఆడడం చాలా అవసరమన్నారు. 2013లో ఎమ్మిగనూరులో తాను అడుగు పెట్టినప్పుడు తన తండ్రి మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డికి పాత్రికేయులు ఎంతో ఆత్మీయ అనుబంధంతో ఉండేవారన్నారు. అలాంటి అనుబంధం నా దగ్గర నుండి ఎప్పటికీ ఉంటుందని, 2014లో తాను ఒంటరిగా ఉన్నప్పుడు పాత్రికేయులు కొంతమంది కనిపించకుండా కొంతమంది కనిపించి నా కోసం నిలబడిన ప్రధాన పాత్ర పాత్రికేయులదే అని అన్నారు. వ్యవస్థలో చెడు మంచి ఉంటుందని, కానీ రాసిన ప్రతి మాట విమర్శించిన అక్షరం నేను ఎప్పటికీ చెడుగా తీసుకోనని స్పష్టం చేశారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన హంటింగ్ గాయ్స్ జట్టుకు షీల్డ్ అందించారు. అలాగే రన్నర్గా నిలిచిన రెబల్ జట్టుకు షీల్డ్ను అందించారు. అలాగే బెస్ట్ ప్లేయర్స్ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న 6 జట్ల సభ్యులకు షీల్డ్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అలాగే వివిధ పత్రికా ఛానళ్లకు సంబంధించిన నూతన క్యాలెండర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయుల సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. Very good. Good, not well. And Ramakrishna, good. Well, Ramakrishna. ఆస్వాదిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈ ఫ్రెండ్లీ జనరల్ వెరీ గుడ్ ఇరానా రామకృష్ణ అండ్ రవి వెరీ గుడ్ ఫిల్ ఆగి పాచి వెరీ గుడ్ రాదా షిట్ వెరీ గుడ్ ఫిల్ గుడ్ ఖలీల్ గుడ్ ఘన విజయం సాధించింది హంటింగ్ గాయ్స్ అండ్ టెన్నిస్ గా ఈ విధంగా గారికి చాలా సంతోషం సార్. మీరందరూ విధి నిర్వహణలో వార్తలు సేకరణ చేయడం, ఆ వార్తల కోసం పగలు రాత్రి వర్షం గాలి వాన ఏమీ ఆలోచన చేయడు. తన ఆలోచన మొత్తం వార్తను ఏ విధంగా రాయాలి, ఏ విధంగా సేకరణ చేయాలి. కరోనా లాంటి విపత్తు భయంకరమైన డేంజరస్ కరోనాలో కూడా వారి ప్రాణాలు తెగించి ఎన్నో రకరకాల వార్తలను సేకరణ చేసినటువంటి ఘనత జర్నలిస్టులకి దక్కుతుంది సార్. ప్రయత్నంలో ఎప్పుడు కూడా జర్నలిస్టు ముందుంటారు. వ్యవస్థను ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలకు ప్రజలకు వార్తలుగా ఉంటూ ప్రజలకు ఎటువంటి అవసరం నిమిత్తమో ప్రభుత్వానికి ఏమైతే సందేశం కావాలో అది ప్రభుత్వం వారికి చేర్పించే బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్టు ఉంటుంది. వెంటనే ప్రభుత్వం దాన్ని రిసీవ్ చేసుకుని ఆ మెసేజ్ ఏమైతే ప్రజలకు అవసరం ఉందో దాన్ని వెంటనే ప్రజల పరిపాలన కోసం తీసుకుపోయి ప్రజలకు సేవలో తన సహకారం అందించే ప్రభుత్వం ఏమైతే ఉంటుందో అది మొత్తం కీలకమైన పాత్ర నడిపించేది ఓన్లీ మన ఒక జర్నలిస్ట్ సార్. ఇదొక ప్రోగ్రామ్ అటెండ్ వచ్చిన తర్వాత వార్తలు కొట్టుకుంటూ ఈ ప్రోగ్రాంలోనే మేము టైంపాస్ చేసి ఇక్కడే ఉండేటోళ్ళం సార్. గత 2 నెలల క్రితం నాకు ఒక మైండ్కి వచ్చింది సార్. ఒకటి వార్తలు సేకరణ చేస్తున్నాము, వార్తలు పంపిస్తున్నాము, టెన్షన్ ఫీల్ అవుతుంటాం. రెస్ట్ అనేది తీసుకుంటే రెస్ట్, లేకపోతే నష్టమే. జీవితాలు బతలేని జీవితం ఏదైనా ఉందంటే ఒక జర్నలిస్ట్ జీవితం ఒకటే సార్. ప్రభుత్వాలు ఏ వచ్చినా సంబంధాలతో కొనసాగిస్తాము, కానీ లాభం పెట్టేటోళ్ళు కొంతమంది, నిస్సాయంగా ఉండేటోళ్ళు కొంతమంది. సో ప్రభుత్వాలు కూడా ఈసారి జర్నలిస్టుల పైన సహకారం అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాను సార్. జాతరకు సంబంధించి
ఎమ్మెగనూరులో మొన్నటికి మన టౌన్ ఎస్ఐ గారు నాయక్ సార్ గారు చెప్పారు, డాక్టర్ నాయక్ సార్ గారు, చూసే పబ్లిక్ ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు, ఆడటానికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది, చూసేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎమ్మెగనూరులో ఆట ఆడుకునేటువంటి ఆటలు ఈ రాష్ట్రంలో ఎవరు ఆడుకుంటారు, ఎమ్మెగనూరులో ప్రతి ఆటకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి సార్ డైరెక్ట్ చెప్పేస్తారు. నిజంగా వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, ఎన్ని రకరకాల టెన్నిస్, షటిల్ ఇవన్నీ మన ఎమ్మెగనూరులో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆలోచన చేయకుండా అందరూ కలిసిమెలిసి ఈ జాతరని పండుగ వాతావరణం నడుపుకుంటాం. సో అటువంటి ఈ జాతరకు సంబంధించి జర్నలిస్టులు ఎందుకు ఏ గేమ్ ఆడకూడదని ఉద్దేశం సో ఆర్గనైజర్ చేస్తూ నాకు ఈ ఆర్గనైజర్ చేసే శుక్రవారం మార్నింగ్ దీన్ని స్టార్ట్ చేస్తే ఈరోజు ఫైనల్ చేరుకుని ఈరోజు 6 జట్లుగా ఏర్పడి ఒక్కొక్క జట్లు 5 మంది సభ్యులతో ఆటని ఆడితే 4 జట్లు నిష్క్రమిస్తే దాంట్లో హంటింగ్ గాయ్స్ అండ్ రెబల్స్ ఈ టీంలో మాకు ఫైనల్ చేరుకోవడంతో ఈరోజు హంటింగ్ గాయ్స్ మరి విజయం సాధించింది సార్. మా వంతుగా మేమే దీన్ని తయారు చేసుకున్నాం సార్. అండ్ ఇంకోటి ఈ గేమ్ కి సంబంధించి సీనియర్లు నాయకులు ఎంతో మంది మాకు ఎంకరేజ్ చేశారు సార్. మాకు ఈ విధంగా ఇక్కడ ఆడుతున్నారని చెప్పి ఎంతో ఆనందపడ్డారు. మాకు నందవరం నుంచి స్వామి గారు ఆయన తెలుసుకున్నాడు, మరుసటి రోజు ఉదయం టిఫిన్ మీరు ఏం ఆలోచన చేస్తే నేను టిఫిన్ అరేంజ్ చేస్తాను చెప్పి హార్ట్ఫుల్ గా ఆయన చేసినాడు. గారికి నేను తెలుగుదేశం పార్టీ నాయకులు స్వామి గారికి హార్ట్ఫుల్ గా మా జర్నలిస్టులు అందరూ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మా టీవీ విలేకరి మా పుల్లన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా జర్నలిస్టుల తరఫున ఏ ఒక్కరోజు కూడా డిస్కస్ చేయకుండా ఏది కావాలంటే దాన్ని తీసుకురాని చెప్పి ఆయన సహకారం అందించారు. ఎక్కడికైనా వెళ్లి ఎటువంటి సమాచారాన్ని కానీ సేకరించి ఎంత కష్ట నష్టాలైనా ఎంత బాధలైనా ఈరోజు ఇంట్లో భార్య పిల్లలు కష్టాలు సుఖాలు అన్ని కూడా వదిలేసి సమాజ శ్రేయస్సు కోసం ఈరోజు పాట పడుతున్నటువంటి జర్నలిస్టులు ఈరోజు జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. సమాజంలో విలేకరులకు జీతాలు లేవు, భత్యాలు లేవు, కేవలము వాళ్ళు ఇచ్చేటువంటి రెమ్యునేషన్ పైన బతుకుతూ వారి యొక్క అభివృద్ధి కోసము పాటుపడాలని చెప్పేసి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాలకు. అదేవిధంగా ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో జర్నలిస్టులకు మాకు అండగా నిలుస్తున్నటువంటి డాక్టర్ బివి జయనేశ్వరరెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నందవరంలో కూడా అనేక సంవత్సరాలుగా ఇళ్ల ఎమ్మెగనూరులో కూడా గతంలో కూడా సార్ ఉన్నప్పుడు కూడా చాలా మందికి మేము ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కొన్ని అంటే అర్హులైనటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఎమ్మెగనూరులో మాకు ఎక్కడ కూడా కూర్చోవడానికి వార్తలు రాసుకోవడానికి ఎమ్మెగనూరులో మాకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడానికి గౌరవ శాసనసభ్యులు జయనేశ్వరరెడ్డి గారు చొరవ తీసుకుంటారని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మిత్రులందరూ కూడా మనము సార్ చేసేటువంటి సాయానికి కూడా మన కృతజ్ఞతలుగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో మా యొక్క సమస్యలను జయనేశ్వరరెడ్డి సార్ గారు మరి పరిష్కరిస్తారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ జర్నలిస్టులకు ఒక విన్నపం ఏమంటే మనం వృత్తితో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యతే. మనం అనారోగ్యంగా ఉంటే మన కుటుంబం నాశనం అవుతుంది. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ గా ప్రతిరోజు ఏదో ఒక గేమ్ లో ఒక 2 గంటలు పార్టిసిపేట్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పాడుదాం నవ్వుదాం అని చెప్పేసి చిన్న కల్చరల్ ప్రోగ్రాం పెట్టాం మన జూనియర్ కాలేజీలో. మాకు టైం లేదు కాబట్టి ఇదే మా ఆహ్వానంగా మన్నించి ఇవి ఆహ్వానిస్తున్నాం. జర్నలిస్టులను, నాయకుల్ని, కౌన్సిలర్ని, తెలుగుదేశం నాయకుల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున రేపు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఆ కార్యక్రమానికి అందరూ రావాలని పేరు పేరున కోరుకుంటున్నారు. స్వామి జాతర అనేటటువంటిది చాలా బ్రహ్మాండమైనటువంటి కల్పనతో ఒక విశ్వాసముతో చేసేటటువంటి యాక్టివిటీ. ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ ప్రతి సంవత్సరం మీరు అందరూ చూస్తున్నారు. మనం అంతా హెల్తీగా ఉండాలంటే ఇక్కడ రిపోర్టర్స్ అనేటువంటి వాళ్ళు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఒక చేసేటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో మంచి కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు కోవిడ్ అటువంటి విపరీతమైనటువంటి డిసీజ్ స్ప్రెడ్ అయినప్పుడు కూడా మీరందరూ కూడా ఎటువంటి భయం లేకుండా చాలా మంది ధనవంతులు వీళ్ళందరూ కూడా ఊరు పారిపోయినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ అలాంటి కాకుండా ఈ జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి వార్తలు సేకరించి ఎక్కడ ఏం జరుగుతున్న విషయాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మనమంతా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? డైలీ యాక్టివిటీస్ ఖచ్చితంగా మినిమం 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ 1965లో మున్సిపాలిటీ డెవలప్ అయితే గౌరవ శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం దాదాపు 3 కిలోమీటర్ల ప్రకారం సెంట్రల్ లైటింగ్ వేయడం జరిగింది.
బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో, అదేవిధంగా మీ అందరికీ తెలుసు వైడనింగ్ చేయాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు ఆదేశిస్తే విత్ ఇన్ 1 month లోనే బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేసి శ్రీనివాస్ సర్కిల్లో మనం వైడనింగ్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఇస్తూ దానికి మళ్ళీ రేడియం లైట్స్ కూడా చుట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం అదేవిధంగా మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్లి నెంబర్ 1 స్థానంలో మన ఎమ్మిగనూరు మున్సిపాలిటీని ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తూ క్రీడల గురించి లేదా పాత్రికేయుల గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. మనం పిల్లల నుంచి చూస్తూనే ఉంటాం. అన్ని సబ్జెక్ట్స్తో పాటు క్రీడలు, గేమ్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అనేటువంటి సపరేట్ సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. సైంటిఫికల్గా వాటికి ఆవశ్యకత మనందరికీ తెలిసిందే. మా ఎమ్మెల్యే గారు దీని గురించి చాలా చక్కగా వివరిస్తారు. సార్ యొక్క స్పీచ్ ముందు మా యొక్క స్పీచ్ అనేటువంటిది చాలా తక్కువ. ప్రతి పాయింట్ని సార్ చాలా చక్కగా వివరించి చెప్తారు. ఆయన యొక్క గొప్ప వక్త. నేను చాలాసార్లు ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు సార్ స్పీచ్ని చాలా అట్లా వింటూ ఉంటాను. ఒక 30 minutes 40 minutes ఎంతసేపు అయినా సరే అనర్గళంగా టగటగట చొచ్చుకొని పోతుంటాడు. మేమేదో 3 నిమిషాలు మాట్లాడగల శక్తి మాకు ఉంటుంది, అది ఎక్కువ ఉండదు. సో క్రీడలు అందరికీ చాలా అవసరం, ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరం. మీరంతా ఇందాక ఆశించినట్టు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలంటే క్రీడలు అవసరం. మీరు కూడా దీన్ని ఇలా కొనసాగిస్తుండాలి. ఇంట్లో ఉన్నట్టు ముఖ్యంగా మన పిల్లలకి, ఇంట్లో స్త్రీలకు కూడా యోగా కానీ, ధ్యానం కానీ, ప్రాణాయామం అటువంటి ఆయా సందర్భాలను బట్టి ఇంట్లో మాకు ఆ ఫెసిలిటీ లేదు, జిమ్ లేదు, బయటికి పోలేవు, ఇటువంటి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చూసుకోవాలి, కానీ కారణాలు చెప్పుకుని ఆరోగ్యాన్ని వ్యాధి వేసుకుంటూ పోతే దానికి మనం ఏం చేయలేము. ఇంట్లో ఒక బయట సో ఆ విషయంలో మాత్రము మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సరకంటే వెనకంజలోనే ఖచ్చితంగా ఉంటామని నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. పోలీస్ గురించి చెప్పండి, 2-3 గంటల మాట్లాడుతాను. అది వేరే విషయం సరికి మనం స్లో అయిపోతాం. సార్ అట్లా ఉండదు. పొలిటికల్ గురించి కానీ, సబ్జెక్ట్ గురించి కానీ, వేరే విషయం గురించి కానీ అన్ని విషయాల గురించి కొంచెం మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కొంచెం సార్ అన్నిట్లో అన్వేషణ చేయని చెప్తున్నాను. సో హెల్త్ విషయానికి వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు, గతంలో ఎప్పుడు గ్రీక్ వాళ్ళు చెప్పారు హిపోక్రటస్ గారు, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి. ఆరోగ్యానికన్నా మించింది ఏది లేదు. పక్కా మన సభ్యులు చెప్పారు ఆల్రెడీ, అది పోగొట్టనుకోబాకండి. ఇప్పుడు నా వయసు 46 years. నా బ్యాచ్మేట్స్ నేను 98 డిపార్ట్మెంట్లోకి వచ్చాను. ఇప్పుడు నాకు 27 years సర్వీస్ అయిపోయింది. కానీ ఇప్పటికీ నా బ్యాచ్మేట్స్ చూస్తే ముసలోళ్ళు అయిపోయినారు, పొట్టలేసుకుని వికారకరంగా ఉన్నారు. అంటే వాళ్ళు పాపం తప్పని కాదు, హెల్త్ మీద కాన్షియస్ మనకు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మన బాడీ ఆటోమేటిక్గా దానికి అలవాటు పడుతుంది. మీకు ఏంటంటే నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకు అందరికీ అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఒక 400 లేదా మ్యాక్సిమం 1000 రూపీస్లో మంచి మంచి వాచెస్ వస్తున్నాయి. ఆండ్రాయిడ్ వాచెస్, స్మార్ట్ వాచెస్ సెంటర్. ప్రతి ఒక్కరు మార్నింగ్ మీరు 5 o'clock లేస్తారా, 4 లేస్తారా నాకు సంబంధం లేదు. మీ టైం మీకు వదులుకోండి. లేస్తానే చేతికి వాచ్ కట్టుకోండి. పడుకునే సమయానికి వాచ్ తీస్తారు కదా, వాచ్ తీసే సమయానికి 40+ ఉన్న వాళ్ళు మినిమం 6 to 7 kilometers ఖచ్చితంగా 10,000 steps దాంట్లో రన్ అయ్యే విధంగా చూసుకోండి. దయచేసి మామూలుగా కొంతమంది తీసుకుంటూ ఉంటారు ఎవ్రీ ఇయర్ అంటే కొత్తగా రిజర్వేషన్ లాగా. అలా కాకుండా ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. ఇవాళ నుంచి లేదా రేపటి నుంచి స్టార్ట్ చేయండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే లోపల 40+ ఉన్న వాళ్ళు మినిమం 6 to 7 kilometers మీరు ఖచ్చితంగా వాక్ చేయాలి. 10,000 steps దాంట్లో కౌంట్ అయ్యే విధంగా. 10,000 కాలేదనుకోండి, బయటకి బాకండి, మళ్ళీ దిగేసేసరి మళ్ళీ 3 కావాల్సి ఉంటుంది. ఇది మీరు కంటిన్యూ చేయండి. మీకు తెలియకుండానే మీరు అనుకుంటారు కానీ మనము హాస్పిటల్ పెట్టే ఖర్చులు తగ్గిపోతాయి. 1000 రూపీస్ ఖచ్చితంగా దానికి. అదేవిధంగా మా సార్ చెప్పారు, నిజంగా వాస్తవమే. ఎక్కువగా అవినాభావాలను కోరుకుంటున్నాను. నేను కొంచెం బయట కోపంగా ఉంటాను. ఎంత కోపంగా ఉన్నా సరే నేను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మళ్ళీ ఫ్రెష్ అయిపోతున్న కారణం ఏంటంటే 100% నేను గ్రౌండ్కి వెళ్తాను. మన ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలతో పాటు మన జర్నలిస్టులు కూడా గర్వంగా చెప్పుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక మన బివి జగన్రెడ్డి గారు అని చెప్పి కంటపదంగా మనకు అతిథిగా ఆయన పాల్గొని మనకి ఇక్కడ సహకారం అందిస్తూ ఇక్కడ ప్రతి విషయంలో మనకు వేణులను మీకంటూ మనకు ధైర్యం కల్పిస్తూ ఈ రోజు మనకి ఆయన ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం సార్. జాతరని పురస్కరించుకొని ఎంతో వైభవపేతంగా జరిగేటువంటి మన జాతర ఎమ్మిగనూరు నియోజకవర్గంలో, ఎమ్మిగనూరులో జర్నలిస్టులు అందరూ కూడా, మీరు కూడా స్ట్రెస్ను పక్కన పెట్టి, ఇప్పుడే వేదిక మీద మాట్లాడిన వాళ్ళందరూ ఆరోగ్యపరంగా చెప్పిన మాటలు, స్ట్రెస్ను పక్కన పెట్టి క్రీడల్లో పాల్గొని, ముఖ్యంగా ఈరోజు టెన్నిస్ బాల్ తోటి వాలీబాల్, టెన్నిస్ బాల్ తోటి వాలీబాల్. ఎందుకంటున్నానంటే ఈ మాట, అంత ఈజీ కాదు ఆ గేమ్ ఆడటం. అక్కడ నేను ఇప్పుడు రాగానే అదే చెప్పాను. మా సిఏ గారు ఇద్దరు, మా కమిషనర్ గారు మాట్లాడుతూ ఉంటే, బాల్ పెద్దగా ఉంటే బ్రహ్మాండంగా ఆడవచ్చు, బాల్ చిన్నగా కొద్దీ
చాలా కాన్సన్ట్రేషన్ కావాలా, చాలా నైపుణ్యం కావాలా, చాలా గురి కావాలా. ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరూ ద్రోణాచార్యులు అని చెప్పాను. బ్రహ్మాండంగా ఆడుతున్నారు వాళ్ళు, గురి చూసి కొడుతున్నారు, గురి చూసి వేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీనివాసులు గారు, ఏపీజేఎఫ్ అధ్యక్షులు ఫరూక్ గారు, అదే రకంగా ఏపీడబ్ల్యూజేఎఫ్కే షబీర్ గారు, అదే రకంగా జేఏపీ అధ్యక్షులు రజాక్ గారు, సిఐ రూరల్ మధుసూదన్ గారు. మాట్లాడినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పారు విషయం. ఎందుకంటే పాత్రికేయ రంగం అనేది ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో. సరళమైన భాషలో చెప్పాలంటే సింపుల్గా ఒక 4 ముక్కలు చెప్తాను. మేము ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థలో జరిగే పని కానీ విజయవంతం కావాలంటే మీ పాత్ర, పబ్లిసిటీ కావాలంటే మీ పాత్ర, అది మంచైనా చెడైనా తీసుకుని పోయే విధంగా ఒక వార్త ముందుకు పోవాలంటే అది మీ పాత్ర. అదే రకంగా వ్యవస్థలో ఏ ఒక్క వ్యక్తి యొక్క ఉన్నతికి కావచ్చు, అదే రకంగా రాజకీయ పరంగా కూడా ఉన్నటువంటి వ్యక్తులకు మీ యొక్క సహచర్యం కానీ, ఇప్పుడే పోలీసు రంగంతో ఉన్న సహచర్యం మా పోలీసు శాఖ వారు సిఐలు ఇద్దరు చెప్పారు ఎటువంటి పాత్ర మీరు పోషిస్తారని. నేను ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అడుగు పెట్టకముందు 2013లో నేను ఇక్కడ కాలు పెట్టినప్పుడు ఆ రోజు స్వర్గీయ కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు బ్రతికే ఉన్నారు. అప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు, వారి తండ్రులు నా తండ్రి గారితో పాటు ఉన్నారు. నియోజకవర్గంలో పాత్రికేయ మిత్రులు, పాత్రికేయ రంగం అంటే ఒక ఆత్మీయ అభిమానంతో కూడుకున్నటువంటి వ్యవస్థ. బ్రహ్మాండంగా అంటే పాత్రికేయ మిత్రుల్ని బివి మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్లాగా అనుకునేవాళ్ళం ఎప్పుడు కూడా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ నా తండ్రి గారు మరణించిన తర్వాత నేను ఆ రోజు ఒంటరిని అయిపోయానని చెప్పి చాలా రకాలుగా ఇబ్బందులతో, చాలా రకాలుగా కష్టాలతో, చాలా రకరకాలుగా రాజకీయ పరంగా కావచ్చు అన్ని రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి 2014లో కానీ, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు 2024లో కానీ, ఎట్లాగైతే ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఉన్నారో ప్రజలతో పాటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు. అదే రకంగా పాత్రికేయ మిత్రులు కూడా కనిపించకుండా కొంతమంది, కనిపించి కొంతమంది నా వెంటే ఉండి నన్ను కాపాడుకున్న దాంట్లో ప్రధాన పాత్రధారులు మీరందరూ అని చెప్తున్నారు. వ్యవస్థలో అన్నాక చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. కొంతమంది మంచి చేస్తారు, కొంతమంది అటుపక్కుంటారు. భారతదేశంలో రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేది చాలా గొప్పది. పత్రికా స్వేచ్ఛ అనేది ఇంకా గొప్పది. ఎందుకంటే 4th ఎస్టేట్ ఇప్పుడే చెప్పారు మీరు. దాంట్లో నేను ఎమ్మెగనూరులో చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో నేను ఫాలో అవుతుంటాను. ఎందుకంటే ఇక్కడ మీరు రాసేటువంటి ప్రతి మాట, విమర్శించేటువంటి ప్రతి అక్షరం నేను ఎప్పుడు చెడుగా తీసుకుంది నేను గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే పాత్రికేయ మిత్రులు రాస్తున్నానంటే కొంతమంది ఎవరి అజెండా, ఏ అజెండా అనేది నేను చాలా గమనించుకొని నేను కూడా దాన్ని, ఎందుకంటే మా తండ్రి గారి దగ్గర నుంచి ఉన్న అలవాటిది. పత్రికకు, పాత్రికేయ మిత్రులకు మేము ఎందుకు అంత గౌరవం ఇస్తామంటే మా కుటుంబంగానే మేమందరం కూడా చేసేటువంటి ప్రతి క్రియ, ప్రతి కార్యక్రమం కూడా చాలా నీతివంతమైన కూడుకున్నటువంటి పాత్రికేయ రంగంలో ఒకరో ఇద్దరో ముగ్గురో పొరపాట్లు చేసినా కూడా ఎట్లాగైతే రాజకీయ రంగంలో ఉంటారో అదే రకంగా ఏ రంగంలో ఉంటారో వాళ్ళందరినీ ఒకే కాటిన కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఈ యొక్క పిలుపుకు రాత్రి షబ్బీర్ రాగానే వచ్చి చెప్పి రావాలి సరణంగానే ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకునేటువంటి ఒక మంచి అవకాశం, మీతో మాట్లాడడానికి అవకాశం. ఎందుకంటే చాలా టైం ఇయ్యరు సార్ మాకు అని చెప్పి టైం ఎమ్మెగనూరు అభివృద్ధి గురించి ఒక్కసారి మాట్లాడినప్పుడు గత ప్రభుత్వంలో నా పక్కన ఉన్న కమిషనర్ గారు వారే ఉన్నారు. అప్పుడు జాతర జరిగింది, ఇప్పుడు జాతర జరుగుతోంది. ఇప్పుడు మారింది ఎవరంటే ఎమ్మెల్యే, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి ఒక వ్యక్తి మారాడు, ఇక్కడ ఎమ్మెల్యే మారాడు. మరి ఇదే కమిషనర్ గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏ రకమైన కార్యక్రమాలు ఎమ్మెగనూరు టౌన్ లో జరిగాయి, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది. దృక్పథం అనేది ముఖ్యం. మానసిక ఆలోచనలు ఇక్కడ మీ అందరిలో శారీరక దృఢ సంకల్పంతో పాటు మానసికంగా కూడా పాజిటివ్ యాటిట్యూడ్, అదే రకంగా స్ట్రెస్ రిలీఫ్ లైఫ్ అనేది చాలా అవసరం. నిజాన్ని నెగ్గు తీర్చేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. మీరు పెన్ను పెట్టి ఒక రాత రాస్తే ఆ రాతకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది.
ఆ రాతకు, అదే రకంగా మన పత్రికకు, అదే రకంగా మన వ్యక్తికి కూడా క్రెడిబిలిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకునే స్థాయిలో మనందరం పాత్రికేయ రంగం ముందుకు పోవాలా. కేవలం టీవీ ఛానళ్ల పేర్లు చెప్పొద్దండి. కారణం ఏంటంటే ఛానళ్ల కథ వద్దు, యాజమాన్యాల కథ వద్దు. మీరు మా ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి పాత్రికేయ మిత్రులందరూ, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మీరు మా తండ్రి గారి దగ్గర నుంచి మాతో ఉన్నటువంటి అనుబంధం ఏదైనా కూడా, ఆ రోజు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి దగ్గర ఎలాంటి చొరవ, ఎలాంటి ప్రేమ, ఎలాంటి అభిమానం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరందరూ ఉన్నారు. అదే రకంగా బివి మోహన్ రెడ్డి కొడుకు దగ్గర కూడా మీకు అదే ప్రేమ, అభిమానం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఏ రకంగా కానీ అన్ని రకాలుగా మీరు ఇప్పుడు అడిగినటువంటి 2 కోరికలు అడిగారు. ఒకటి వచ్చి ప్రెస్ క్లబ్ అడిగారు, మీరు కానీ ఇప్పుడే గుర్తు చేశారు కొందరు. నేను ఆ రోజే 12 సెంట్లు ఒక సైట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ సైట్లోకి మళ్ళీ పోయిన గవర్నమెంట్ లో మళ్ళీ అనవసరమైన కాంట్రవర్సీ చేశారు. నేను ఇప్పుడే కమిషనర్ గారు ఉన్నారు, వెంటనే దాన్ని వెరిఫై చేయించి దాంట్లో ఏదన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటే దాని ఆల్టర్నేటివ్ ఏం చేద్దాం, లేకపోతే అదే కానీ ఇబ్బంది లేకుండా ఉందంటే దాన్ని ఇమ్మీడియట్ గా ఇచ్చి మళ్ళీ ప్రెస్ క్లబ్ ఆవిష్కరణకు మీ దగ్గరకు వస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. 2వ కోరిక అడిగారు. గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెగనూరు పట్టణం 40,000 నుంచి 50,000 జనాభా. ఆ రోజుల్లో మైనారిటీ కాలనీ అంటే చాలా ఊరికి దూరం ఉందని బాధపడేటువంటి వాళ్ళు ఈరోజు మైనారిటీ కాలనీ అంటే అత్యంత ఖరీదైనటువంటి భూములు అయిపోయినాయి. శివన్న నగర్ అంటే అత్యంత ఖరీదైనటువంటి భూములు అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ పట్టాల అవైలబిలిటీ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఉంటే స్థలాలు ఇస్తాం, లేకపోతే రాబోయే రోజుల్లో టిట్కో ఇళ్ళు ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి. దానికి సంబంధించినట్టు ప్రెస్ సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా మీరందరూ ఎంతమంది ఉంటే అంతమంది కూడా అన్ని కేటాయిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాం. నేను మళ్ళీ మన ఎమ్మెగనూరు నియోజకవర్గ అభివృద్ధిలో నేను ఎంత పరిగెత్తినా నా పరుగుని, ఆ పరుగుకు రంగులు దిద్ది అక్షరమాలతో దాన్ని నిలబెట్టే వ్యక్తులు మీరు, అది మర్చిపోకూడదు. మీ సహకారము, మీ అందరి సహకారంతో మన ఎమ్మెల్యేను అభివృద్ధిని చేసుకుంటాం. పాత్రికేయ మిత్రులకు నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, యూనియన్లతోటి నాకు, ఆ యూనియన్ల సంఘాలతోటి నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు కూడా చదవను, ఎందుకంటే అందుకే రాయించుకున్నా. ఏది ఎవరు ఈ అధ్యక్షులు ఏ దానికి దీంట్లో ఉన్నారో, దీంట్లో సాక్షి ఉండొచ్చు, దీంట్లో ఇంకొకటి ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ మాకు సంబంధించిన వరకు ఎమ్మెగనూరు పాత్రికేయ సోదరులందరూ సరిసమానంగా అందరం కూడా ఆత్మీయతగా ఉండేటువంటి దాంట్లో ఏ ఒక్క కష్టం వచ్చినా జయనాగేశ్వర రెడ్డి మీ పట్ల రెడీగా ఉంటారు. ఏ ఆలోచన ఉంటే దాని గురించి ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని తెలియజేస్తూ ఈరోజు నైపుణ్యం చూసాం, రాజకీయ నాయకుల నైపుణ్యం చూసాం, ఈరోజు విలేకరులు మీ యొక్క నైపుణ్యాన్ని చూసాం. చాలా చక్కని గేమ్ ఆడుతూ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళ టీం నేమ్ హంటింగ్ రామకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో వారి టీం కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే విధంగా రన్నర్స్ అప్ రెబల్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా ఆడారు. ఎక్కడేమి ఏదో చిన్న మైనర్ దీనికి, అందుకే శాప్ చైర్మన్ ఇన్వైట్ చేశాను. రేపు వస్తున్నారు వారు కూడా, నారావారి పనులు ఉన్నారు, ఇప్పుడు రేపు వారు కూడా వస్తున్నారు. నేను ప్రత్యేకంగా వారిని ఎందుకు ఇన్వైట్ చేశానంటే శాప్ చైర్మన్ చూడాలా, క్రీడల పట్ల మట్టిలో మాణిక్యాలు ఎమ్మెగనూరులో ఎట్లా ఉన్నారనేది తెలియాల. వారికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఆ యొక్క ప్రోత్సాహం ఏదైతే ఉందో క్రీడలకు, ముఖ్యంగా మంత్రివారి నారా లోకేష్ బాబు గారు యువకుడు, అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉత్తేజం, ఉత్సాహం ఉరకలేసేటువంటి ఆయన ఒక యువరక్తంతో కూడినటువంటి యువకుడు. అంటే రాజకీయాల్లో నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు, ఏంటంటే సార్ 40 అయిపోయింది కదా అంటే రాజకీయాల్లో 55 వరకు వేయాలంట. సో అట్లా ఇప్పుడు మాకు 30s 20s కాకుండా ఇప్పుడు 40s ఎలిజిబిలిటీ వచ్చింది రాజకీయాలు. కాబట్టి వారు అంటున్న విధంగా లోకేష్ బాబు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అదే క్యాబినెట్ లో ఉన్నటువంటి అందరు యువ మంత్రులు, ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు ఆయన వయస్సు నెంబర్కు సంబంధమే లేనటువంటి వ్యక్తి, ఆయన నవయువకుడు 70 ఏళ్ల వయసులో. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్, ఆ స్టామినా, కెపాసిటీ ఎవరికి రాదు. వారి యొక్క పాదయాత్రలు చూసా నేను. అదే రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు నడిపేది కూడా చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి టీం ఉండడం ఎమ్మెగనూరులో కూడా ఈ రోజు చూస్తున్నారు. మా సిఐ గారు దేహదారుఢ్యమే కాదు, ఫిట్నెస్ కాదు, మా ఎస్ఐ గారు నాయక్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా సిఐ గారు కానీ, మా కమిషనర్ గారు కూడా ఫిట్ అండ్ ఫైన్ ఉన్నారు. ఎమ్మెల్యే ఈ మధ్య కొద్దిగా ఒక 2 kgs పెరిగా నేను.
లేకపోతే అది నేను ఇప్పుడు సిఏ గారు చెప్పిన మాటతో నేను మళ్ళీ బ్యాక్ టు, ఎందుకంటే మీ అందరికంటే ఫిట్ ఉండేవాడిని నేను, బట్ ఫిజికల్ ఫిట్నెస్ మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో అత్యద్భుతంగా పాత్రికేయ మిత్రులందరూ అత్యంత ఉల్లాసంగా ఆత్మీయంగా మీరందరూ కలిసి నడిపిన ఈ టోర్నమెంట్ కి దిగ్విజయంగా జరిపి గెలిచినటువంటి విన్నర్స్ రామకృష్ణ గారి క్యాప్టెన్సీలో వారి యొక్క హంటింగ్ టీం గానీ, ఇక్కడ ఉన్నటువంటి రెబల్స్ ఎవరైతే మగ్గుల్ గారు రవి గారి యొక్క క్యాప్టెన్సీలో రన్నర్స్ అప్ కూడా మీకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. శాసనసభ్యులు పార్లమెంట్ సంబంధించి రిపోర్ట్ సార్ ఒక స్పోర్ట్స్ అశోక్ గారు వాలీబాల్ లోకల్లో సహకారం అందించిన కీలకమైన ప్లేయర్స్ సెంటర్ ఆటని ఆటగాడు రవికుమార్ సహకారం అందించారు సార్ మాకు టీంలో కొనసాగారు. వార్తా రిపోర్టర్ ఇప్పుడు